శ్రీ రఘునందన సీతారామయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఏంద్ర అంతరహస్యంగా మాట్లాడే విషయం? కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు. అది 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 చెప్పరా. నాతో మాట్లాడడానికి నీకు సిగ్గేంట్రా? నేనేమన్నా నీకు పరాయన్నా? అదే మామయ్య, డిగ్రీ పూర్తయింది. ఇంకా పై చదువులు చదివితే గానీ ఈ రోజుల్లో మంచి ఉద్యోగం రాదు. పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా? అవును మామయ్య, ఇల్లంతా కట్టించి వెళ్ళ కోసం వెనకాడమనే నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. ఎంత అవుద్ది? చదువు పూర్తయ్యేసరికి కనీసం 1,00,000 రూపాయలు అవుతుంది. రెక్కల కష్టం మీద బతికేవాడిని గాని లక్షలు సాయం చేసే స్తోమత నాకు లేదురా. నిజం చెప్పి నీ మనసు నొప్పించానని బాధపడకు. నిజం చెప్తున్నారా, వాణి పెళ్లి కోసం 1,00,000 రూపాయలు బ్యాంకులో వేశాను. మేనల్లుడు అనే అభిమానంతో ఆ 1,00,000 నీకు ఇస్తే నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుందిరా. నా కూతురుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ 1,00,000 రూపాయలు నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అలాగని మా అమ్మాయిని నీకు బలవంతాన కట్టబెడుతున్నావని మాత్రం అనుకోవద్దు. నీ చెల్లెలు చచ్చిపోయిందని నన్ను పరాయివాడిగా చూస్తున్నావు మామయ్య. ఏం మామయ్య, మా అమ్మాయి బతికుంటే మీ అమ్మాయిని పరాయింటికి పంపడానికి సిద్ధపడేవాడివా? ఇంతకాలం ఈ విషయం ఎలా అడగాలో తెలియక ఊరుకున్నాను. ఇప్పుడు మనసు విప్పి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. వాణిని నే పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం రా. రేపే ఆ 1,00,000 రూపాయలు నీకు ఇస్తాను. ముందు నీ చదువు పూర్తి చేసుకుని రా, ఆ తర్వాత పెళ్లి చేసుకుందువు గాని. ఏమండి, ఆగండి. మీ మాట కడ్డుస్తున్నానని మరోలా భావించకండి. చూడు బాబు, ఈ 1,00,000 రూపాయలు నీకు అప్పుగాను అభిమానంతోనూ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. కట్నంగానే ఇస్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకోకుండా బయటికి వెళితే పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. జానకి, నన్ను చెప్పనివ్వండి. 100 మంది మగాళ్ల మధ్య ఒక్కాడది పవిత్రంగా బతకగలదు గాని 10 మంది ఆడవాళ్ల మధ్య ఒక మగాడు పవిత్రంగా బతకలేడు. ఇది శీతకాలం నుండి చరిత్ర చెబుతున్న సత్యం. కనుక మా అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసి మా అల్లుడుగానే బయటికి వెళ్ళి బాబు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అత్తయ్య. మొగుడు బయటకు వచ్చినా వాణి బయటికి రాలేదంటే మొగుడు ముందుకు రావడానికి సిగ్గేమో. ఏమే శుభం అంటూ అల్లుడు ఊరికెళ్తుంటే అమ్మాయి కనపడదే? శుభం అనే పెళ్లి చేశాం గాని దాని సుఖం ఆలోచించలేదయ్యా మనం. అదేంటే? అదేంటా, పెళ్ళయిందన్న మాటే గాని ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. మొగుడి చేత ఏమే అని పిలిపించుకోకుండానే మొగుడికి దూరం అయిపోతుంది. ఆ ఎడబాటు భరించలేక ఏ మూలో కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడుపెందుకే పిచ్చిదానా? అల్లుడు చదువు పూర్తి చేసుకునే ఉద్యోగంతో తిరిగి వస్తే మన అమ్మాయి కంటే సుఖపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? సరే గాని అల్లుడిని సాగనంపుతాండి. మామయ్య, నేను బయలుదేరుతాను. బండికి టైం అవుతుంది. మంచిది బాబు, వెళ్ళి నీ క్షమ సమాచారాలతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. మాకు రాయకపోయినా పర్వాలేదు బాబు. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్న ఆ పిచ్చిదానికైనా ఓ ఉత్తరం రాయి. ఆ ఉత్తరం చూసుకుని నిన్నుగానే భావించుకుని ఆనందంగా బతికిస్తుంది. అలాగే. అబ్బిగా బండికి టైం అవుతుంది, పానీరా. నువ్వు ఎక్కువ నా చేతుల మీద కాలేసేకంటే మీకు అంతా సొమ్మే దొరుకుతుంది. వద్దులేరా, నేను ఎక్కుతాను. బాబు ఉత్తరం రాయి. ఏంటి వెళ్ళిపోతున్నావా బావా? నిన్ను తీసుకెళ్ళడం లేదని బాధపడుతున్నావా? భర్త బతుకు తెరువు కోసం వెళ్తుంటే భార్య బాధపడ్డాం ఆ భర్తకి శుభకరం కాదు బావా. మరి ఇంటి దగ్గర కాకుండా దారిలో ఎదురొచ్చావే?
నీతో ఒంటరిగా మాట్లాడాలని. ఏమిటది? అదే మరి నీ రాక కోసం ఇక్కడ ఒక మనిషి ఎదురు చూస్తుంటుందని నీ గుర్తు చేయడం కోసం. నేను తొందరగా తిరిగి రావడానికి తీపి గుర్తుగా ఏమిస్తున్నా? భర్తకి బహుమతులు ఇచ్చేంత గొప్పదాన్నా బావా? అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. సర్వ నిక్షేపాలు మీ ఆడవాళ్ళు నిండున్నాయన్న విషయం మేం చెప్పే వరకు మీకు తెలియదు తెలుసా? అంటే ఏంటి బావా? దగ్గరికి రా, చెప్తాను. వస్తా. శుభవార్త కాదు, బ్యాడ్ న్యూస్. బావా బావా, హారతి తీసుకో. ముద్దులోకి పెళ్ళా మొగుడికి ఇవ్వాల్సింది ముద్దులు కాని ఆరతి కాదవి. చిప్పో బావా, ముందు హారతి తీసుకో. ఏం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. బావా ఏంటి మామయ్య చేతిలో సూట్ కేసు? ఏం లేదురా, నేను వచ్చి అప్పుడే 10 యుగాలు అయినట్టుంది. ఇంకా ఎంతకాలం మీ మధ్య ఉండమంటావు? నా కూతురు కాపురం కళ్ళారా చూశాను. నేను కల్లో కూడా ఊహించనంత ఇంట్లో నా కూతురు చేత కాపురం పెట్టించావు. అంతకంటే ఆనందం ఇంకేం కావాలరా? నాకే కష్టం వచ్చినా నువ్వు ఆదుకున్నావు. అలాంటిది నీ కూతుర్ని కష్టపడతానా మామయ్య? ఈ మాటతో నా కడుపు నిండిపోయింది బాబు. ఇక నిశ్చింతగా మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా మామయ్య? అక్కడ మాత్రం నీకెవరున్నారు? ఎవరూ లేరు గనక వెళ్తున్నా బాబు. మీ అత్తయ్య బతుకుంటే ఆ ఇంటి మీద దిగులుండేది కాదు. నా కూతుర్ని విడిచిపెట్టి వెళ్తున్నాననే బెంగ ఉండేది కాదు. బెంగెందుకు మామయ్య, ఆనందంగా వెళ్ళిరా. అక్కడ ఉండలేకపోతే ఊళ్ళో వన్నీ అమ్మేసి ఇక్కడికి రా. నీ కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉండొచ్చు. వద్దు బాబు, ఈ కట్టె ఆ మట్టిలోనే కలిసిపోవాలి. అది నా కడగొట్టు కోరిక. నీ ఇష్టం మామయ్య, నీ ఆఫీస్కి వెళ్తాను, వస్తా. అలాగే. చూడమ్మా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా పట్టణంలో ఉండేరగవు. అలాంటిది నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నాను. అమ్మా, మన ఊళ్ళో లాగా ఇంటికి ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళి దాక్కకూడదు. బయటకు వచ్చి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. వాళ్ళని గౌరవించటంలోనే నీ భర్త గౌరవం ఆధారపడింది. మీ అమ్మే బతుకుంటే ఇంకా ఎన్ని శుద్ధులు చెప్పేది. ఈ చదువు లేని తండ్రి ఎంతకంటే ఏం చెప్పలేడమ్మా. వస్తానమ్మా. వెళ్ళరా నాన్న. ఏమే? ఏంటి చాలా ఆనందంగా ఉన్నా? పెళ్ళై 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నా మా బావకి నా మీద ఇంకా ప్రేమ పోలేదు తెలుసా? అవును. మా బావ పెళ్లి చేసుకుని ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు కదా, అందుకని. సార్ సార్ సార్, ఓ మై గాడ్.
హలో హలో నేను మోహన్ మాట్లాడుతున్నాను. మేడం ఉన్నారా? మేడం గారు మీకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళారండి. గెస్ట్ హౌస్. థ్యాంక్ యూ. హాయ్ ఊహా, ఏంటిలో వచ్చావు? కమన్. 3 రోజుల నుంచి ఆఫీస్కి రాకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అసలు నేను ఆఫీస్కి వస్తుంటే దారిలో మా మామయ్య కనిపించాడు. ఆయన్ని చూసే వరకు నాకు ఒక మామయ్య ఉన్నారన్న సంగతే గుర్తులేదు. కనిపించి ఏమన్నాడు? పిల్లనిస్తానన్నాడా? ఎగ్జాక్ట్లీ. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఇదిగో ఆ పిల్లని చేసుకున్నావంటే చంపేస్తాను. ఊహా, డోంట్ గెట్ ఎక్సైటెడ్. అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. అమ్మయ్యా, బతికించావు. ఆయన పిల్లనిచ్చిన నేను చేసుకుంటాను అనుకున్నావా? అక్కడి నుంచి కూతురింటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ ఇప్పించి పాత గదులని చెప్పి నా ప్రాణాలు తీశాడు. ఇంటికొచ్చి తలకు స్నానం చేశాకే తుప్పు వదిలింది. ఇదిగో ఇక్కడి నుంచి నీ దగ్గరికి బయలుదేరాను, నువ్వు ఎదురొచ్చావు. నమ్మమంటావా? నీమి అయితే రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏంటి బాబు అంత విచారకరంగా ఉన్నారు? విచారంగా ఏముందిరా నా బతుకు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒక తలరంగు బాటిల్ ఎవరా? ఈ డబ్బుల కోసం నువ్వు రిటైర్మెంట్ దాకా అక్కర్లేదు, నెలాఖరికి ఇచ్చేస్తాను. ముగ్గు బుట్ట లాంటి తలతో తిరగలేకపోతున్నాను రా. ఫారెన్ అక్కర్లేదు, ఇండియా చాలు. అయితే ఇదిగో వాడుకోండి. మీ బాధ చూడలేక ఊరింత తిరిగి మరి కొన్నాను. మీకు అందుబాటులో ఉండే ధరే, కానీ జాగ్రత్తగా చూసి వాడుకోండి.